ప్రస్తుతం మనతో పాటు బీజేపీ చీఫ్ స్పోక్ పర్సన్ ఎన్వి సుభాష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కేవలం పట్టణ ప్రాంతాల్లోనే ఉంది, గ్రామ పంచాయతీ గ్రామాల్లో లేదన్న వారికి ఈ ఎలక్షన్లో జరిగినటువంటి ఫలితాలను మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? 2018లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినప్పుడు భారతీయ జనతా పార్టీకి కేవలం 163 స్థానాలు సర్పంచ్లు వచ్చినారు. 5 ఏళ్ళ తర్వాత మొత్తం సమిష్టి నాయకత్వంలో ఈరోజు సుమారు 1000 మంది సర్పంచులు, గ్రామ సర్పంచులు గెలవడం కూడా జరిగింది. ఒక దిక్కు అధికార పార్టీ, ఇంకో దిక్కు ప్రతిపక్ష పార్టీ డబ్బులు, తర్వాత ఒక పోలీసులు పెట్టి, తర్వాత అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేస్ తోటి వారిని ప్రభులో పెట్టినా కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసిన ఎమ్మెల్యేలు, మన సర్పంచులు, అభ్యర్థులు ఏ విధంగా పోరాడి ఇంత పెద్ద ఎత్తున గెలిచినందుకు వాళ్ళందరూ కూడా అభినందనలు ఇస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఒకటే మాట చెప్తుంది, భారతీయ జనతా పార్టీ అంటే కేవలం కొన్ని పట్టణాల్లో ఉంటుంది, గ్రామాల్లో అసలు వాళ్ళ గురికే లేదంటే ఇది ఒక చెంపపెట్టు లాంటిది. ఇవాళ 1000 మంది మా వాళ్ళు గెలిచినారు, 1400 మంది ఉప సర్పంచులు గెలిచినారు, సుమారు 10,000 మంది వార్డులు గెలిచినారు. దీన్ని బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ మంచి ఫలితాలు ఇచ్చిందంటే, గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇన్ రోడ్స్ డెవలప్మెంట్ ఎజెండా మీద మోదీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణలో గ్రామీణ ప్రాంతాన్ని కూడా డెవలప్ అయిందని చెప్పి మంచి ఫలితాలు ఇచ్చినందుకు వారికి అభినందిస్తున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి వెళ్తామని అప్పట్లో చెప్పడం జరిగింది, కానీ చేయలేదు, 70% చేశారు. ఇప్పుడు కూడా మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ ఎంపీటీసీ జెడ్పీసీ ఎన్నికల్లో కూడా మేము 42% చర్చించి అసెంబ్లీలో చర్చించి ఎలక్షన్లు పోతామని చెప్తున్నారు. అంటే మళ్ళీ ఒకసారి ప్రభుత్వం మోసం చేస్తుందని చెప్పవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసంతోటే కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మీరు ఎప్పుడు కూడా చూడండి, మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజలను, ముఖ్యంగా బీసీలను అన్యాయం చేసి, దగా చేసి కుర్చీలో కూర్చున్నారు తప్పితే ఎప్పుడు కూడా బీసీలకు న్యాయం చేయలేదు. ఇవాళ 42% మీరు రిజర్వేషన్స్ అంటున్నారు. మేమేమంటున్నామంటే, నిన్న మీరు అంత ధీమాగా 8,335 మంది గ్రామ సర్పంచులు గెలిచినారని చెప్పి అంటున్నారు కదా, మరి ఎంపీటీసీ జెడ్పీటీసీకి ఎందుకు కోరు, మన కార్పొరేషన్ ఎన్నికలకు ఎందుకు కోరు? సరే, ఇదంతా పక్కన పెట్టినా కూడా మీ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి ముట్టకాలు వేసి, హైకోర్టు నుంచి ముట్టకాలు వేసినా కూడా మీరు ఒకవేళ కనుక ఇదే కనుక నిజమైతే, మీరు చెప్పిన లెక్కలు కనుక నిజమైతే, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు వచ్చినాయి అంటే మీరు వాళ్ళతో రాజీనామా చేసి ఎన్నికల్లో పోండి, ఎవరొద్దు అంటున్నారు. మీకే అంత రిఫరెండం కనుక, మీకే అంత ధైర్యం కనుక ఉంటే, మీకే అంత పట్టు కనుక ఉంటే, ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే. ఎందుకంటే ఇవాళ కొత్త సిట్ వేసినారు అంటే పాత సిట్ ఏమైందండి? పాత సిట్ మీద మీకు నమ్మకం లేదా? మీరే కదా వేసింది, మీరే కదా ఏంటంటే ఫామ్ చేసింది. అంటే వాళ్ళ మీద మీకు నమ్మకం లేదు, కొత్త వాళ్ళ మీద నమ్మకం ఉంది. దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని మీరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మిమ్మల్ని కూడా ప్రొటెక్ట్ చేసినారు. కేసీఆర్ కూడా వాస్తవం మాట్లాడాలి కదా. మీరు ఓటుకు నోటు కేసులో ఉన్నప్పుడు కూడా మీకు మంచి సపోర్ట్ ఇచ్చి 10 సంవత్సరాలు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసి జైలు కూడా పంపించలేదు. ఇవాళ మీరు గురుభక్తి దాటుకుంటున్నారు అన్నట్టు. అదే దాంట్లో ఏంటంటే స్పిరిట్లో మీరు ఇవాళ ఈ యొక్క పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పి క్లియర్ అయిపోయింది. రాబోయే ఎన్నికల్లో కూడా మీరు ఇట్లనే ఇవ్వట్టుంటారు. నిన్న ఒక స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు ఏమిస్తున్నారు, ఇంకొక 6 నెలల తర్వాత 6 నెలల దాకా మనం అసలు ఎన్నికలు పోవద్దు అంటున్నారు. ఎందుకు పోవద్దు, ఎప్పుడెప్పుడా అని చెప్పి ఎంపీటీసీ ఏంటంటే గ్రామాల్లో కనుక మన పల్లెల్లో మరి నాయకత్వం రావద్దా, ఎప్పుడు మీరే ఉంటారా? ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఇంకా బలం చేర్చుకొని, బీఆర్ఎస్ పార్టీతో బలం చేర్చుకొని భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటందుకు ఒక ప్రణాళిక పెడుతున్నారని చెప్పి మేము ఆరోపిస్తున్నాం. నిజమే కనుక, అది కనుక నిజం కాకుండా ఎన్నికలు పెట్టండి. మరి ఇవాళ ఏమంటున్నారు, ఇవాళ భారతీయ జనతా పార్టీ అసలు లేదంటున్నారు. ఇవాళ గ్రామాల్లో కూడా పోయింది. గ్రామాల్లో పోయింది అంటే ఎట్లా పోయింది? మరి వేరే పార్టీ నుంచి రిబల్స్ ఉంటే మీ యొక్క ఖాతాలో వేస్తున్నారు. యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికైన వాళ్ళని కూడా మీరు మీ దాంట్లో వేస్తున్నారు. ఇంకా నయం, ఇంకా పక్క రాష్ట్రాల నుంచి ఏదైతే మన సర్పంచులు ఉంటే మీరు మీ ఖాతాలో వేయలేదు. ఇవన్నీ కేవలం కల్పితాలు, దగా చేసడం, బీసీలను మోసం చేసడం, ఎస్సీలను మోసం చేసడం, మహిళలను మోసం, ఎస్టీలను మోసం చేయడం, ఇది మోసపూరితమైన కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో తప్పకుండా వీరికి మంచి గుణపాఠం వస్తుందని చెప్పి మేము 100% మేము ఏంటంటే నమ్ముతున్నాం ఈ యొక్క ఎన్నికల ఫలితాలతోటి. మరొకటి, పార్టీ మారిన ఎమ్మెల్యే విషయంలో కూడా స్పీకరు చాలా స్పష్టంగా చెప్పారు, వాళ్ళు పార్టీ మారలేదు, వాళ్ళు ఇచ్చిన పిటిషన్ మీరు సస్పెండ్ చేస్తున్నాం అని చెప్పేసి ఇంత నిక్కచ్చిగా చెప్తున్నారు. నిజంగా వాళ్ళు పార్టీ మారలేదా, ఎట్లా చెప్తారు?
ఇప్పుడు ఎట్లా మారలేదండి? మీ మీడియా వాళ్ళే ఫొటోస్ ఇచ్చినారు, వీడియోస్ ఇచ్చినారు, కండువా వేసుకున్నారు. మరి నిజంగా కనుక మారలేకుంటే బీఆర్ఎస్ ఏంటంటే సభలకు ఎందుకు పోతలేరు? మొన్న ఏంటంటే సర్పంచ్ ఎన్నికల్లో మరి ఎందుకు సపోర్ట్ చేయలేదు వాళ్ళు? ఎందుకే వాళ్ళు ఏంటంటే హైదరాబాద్లో కూర్చున్నారు? బీఆర్ఎస్ పార్టీ పెట్టిన సభలకు కానీ లేకుంటే సమావేశాలకు కానీ ఈ 10 మంది పోనే పోరు అన్నట్టు. ఎందుకు పోరు అంటే వాళ్ళు ఆల్రెడీ ఏంటంటే మారినారు కాబట్టి. ఎంత అబద్ధాలు! ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి మా దగ్గరకు వచ్చి వాళ్ళు జాతీయ జెండా, జాతీయ కండువా వేసినాం, అంతేగాని కాంగ్రెస్ కండువా అంటే పార్టీ కండువా కాదు అని చెప్తే ఇంతకన్నా అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఎక్కడ లేవు. మేము ఒకటే అడుగుతున్నాం, రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ నిజంగా మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకే కనుక సీరియస్ కనుక ఉంటే పార్టీ సమావేశాలు పెట్టండి, వీళ్ళని పిలవండి. వచ్చిందంటే మీ దగ్గర ఉన్నట్టు. మీరు లెక్క కూడా తప్పే ఇస్తున్నారు కదా. మీరు 38 మంది అంటలేరు, మీరు 27 మంది అంటే 20 మంది అంటున్నారు. అంటే మిగతా 10 మంది ఎక్కడున్నారు? అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నారా? ఇవన్నీ కేవలం వారి యొక్క ఇన్కాంపిటెన్స్, ఇంటాలరెన్స్ ఏదైతే కేసీఆర్ దగ్గర నేర్చుకున్నారో రేవంత్ రెడ్డి అదే అంటున్నాడు. 64 స్థానాలు ఉన్నాయి మాకు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, రేపు పొద్దున అటు ఇటు అయితే ఇబ్బంది అవుతుంది, రేపు పొద్దున ఖమ్మం బ్యాచ్, నల్గొండ బ్యాచ్ మా మీద కనుక ఏమైనా మన ఏంటంటే తుపాకులు పెట్టి నా కుర్చీ కనుక లాగితే ఈ 10 మంది ప్రొటెక్ట్ చేస్తారు అనే దాని మీదనే మీ కుర్చీ కాపాడుకుంటందుకే ఇట్లా చేస్తున్నారు. కానీ నిజంగా కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే అటు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఒక విప్ ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీ మన అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక విప్ ఇవ్వండి. విప్లో కనుక రాకుంటే ఇంక సస్పెండ్ చేయండి, లేకుంటే ఎన్నికలు పోండి. అంతేకాని ఇటువంటి తప్పుడు ప్రచారం చేసుడు, తప్పుడు చేసుడు అనేది మేము ఖండిస్తున్నాం. స్పీకర్ కూడా కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వారు అంటే అందులో ఆ కుర్చీ కన్నా మీరు ఏంటంటే వాల్యూ ఇవ్వాలి, కుర్చీని కూడా కాపాడాలి. మీ యొక్క నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి కాన్స్టిట్యూషన్ బుక్ పట్టుకొని ప్రపంచమంతా తిరుగుతుంటాడు, దేశమంతా తిరుగుతుంటాడు. అదే కాన్స్టిట్యూషన్లో ఏదైతే మీ సొంత తాతగారు మీ నాన్నగారే పెట్టినారు కదా, రాహుల్ గాంధీ వాళ్ళ నాన్నగారే రాజీవ్ గాంధీ గారు పెట్టినారు కదా, యాంటీ డిఫెక్షన్ బిల్ అని పెట్టినారు కదా. కనీసం వారి మీద గౌరవం ఉన్నా కూడా ఈ యొక్క యాంటీ డిఫెక్షన్లో మొన్న ఇక్కడ మెస్సీ ప్రోగ్రామ్కి వచ్చినాడు కదా మన ఏంటంటే రాహుల్ గాంధీ గారు. వచ్చినప్పుడు రేవంత్ రెడ్డిని పక్క తీసుకుపోయి సస్పెండ్ చేయండి, లేకుంటే ఎన్నికలు పోండి అని చెప్పాల్సి ఉండే. ఆయనే కూడా ఇట్లా ఏంటంటే పుస్తకం పెట్టుకొని కేవలం మేము కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేస్తున్నామంటారు. మరి కాన్స్టిట్యూషన్లో ఉంది కదా, మరి యాంటీ డిఫెక్షన్ బిల్ ఉంది కదా, మీ ఊళ్ళో పెట్టినారు కదా, దాన్ని ఎందుకు మీరు ఇంప్లిమెంట్ చేస్తలేరు అని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నాం. చివరిగా చెప్పండి, ప్రధానమంత్రితో తెలంగాణ ఎంపీల మీటింగ్ జరిగినప్పుడు కూడా కొన్ని అంతర్గతంగా చర్చించిన విషయాలు కూడా బయటకు పొక్కుతున్నాయి. పార్టీలో అలాంటి విషయాలు మంచి కాదని చెప్పేసి కేంద్ర మంత్రులు కూడా హెచ్చరిస్తున్న సందర్భం కొన్ని కామెంట్ కూడా చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? నిజంగా లీక్ చేసే వాళ్ళు మన ఎంపీలు ఉన్నారు? ఇప్పుడు ప్రధానమంత్రి తోటి మాట్లాడుతున్నప్పుడు మీడియా వాళ్ళు ఎవరు ఉండరు, వేరే వాళ్ళు ఎవరు ఉండరు, కేవలం ఎంపీలతో మాట్లాడినారు. ప్రధానమంత్రి గారు ఏమని చెప్తారు? ప్రధానమంత్రి స్థాయి ఏంటంటే పట్టుకొని తిట్టుడు, కొట్టుడు అటువంటి చేయరు. మంచిగా చేయండి, మనకు మంచిగా ఏంటంటే స్కోప్ ఉన్నది, కలిసికట్టుగా చేయండి, అది మంచిగా ఏంటంటే పెద్దగా ఏంటంటే మాట్లాడతారు అంతే. ఇది లీక్లు ఇచ్చుడు ఏంటంటే అసలు ఆ లీక్లు ఎవరు ఇచ్చినారు, ఆయన లీక్లు ఇచ్చిన వీరుడు ఎవరు, అసలు ప్రధానమంత్రి గారు ఏమన్నారు, ఇదన్నీ కల్పితాలు తప్పితే బయట ఎవరో పడని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఈ 8 మందిని మనం విడగొడితే బాగుంటుంది ఎంపీలను భారతీయ జనతా పార్టీలో విడగొడితే ఏంటంటే ఒకరి మీద ఒకరు కామెంట్ చేస్తారని చెప్పి వేరే పార్టీ వాళ్ళు కూడా చేయొచ్చు ఇది. లేకుంటే కొంతమంది మీడియా వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా వాళ్ళు కూడా అంటే చెప్పచ్చు. మేము ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తుంటాం. మేము అందరం కనుక మేము సమిష్టిగా మేము చేస్తాం. లోపల మాకు ఎంత డిఫరెన్సెస్ ఉన్నా కూడా లోపలనే మాట్లాడుకుంటే బయటికి రారు. బయటికి వచ్చేది ఏంటంటే ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మా మీద పడని వాళ్ళు ఉన్నారో, ఇది కల్పితాలు తప్పితే ప్రధానమంత్రి ఎమ్మెల్యే అంటే ఎంపీలు మాట్లాడినప్పుడు ఈ మాట బయటికి వచ్చింది అంటే ప్రధానమంత్రి అని చెప్పాలి, ఎంపీలు అని చెప్పాలి. ఎంపీలు అయితే చెప్పరు కదా, ఎంపీలు ఎందుకు చెప్తారు? మనం పట్టుకొని తిట్టినని చెప్తారా? ఎవడన్నా చెప్పరు. అది తప్పుడు ప్రచారం. అంతేగాని ప్రధానమంత్రి గారు ఒక పెద్దగా ఈ రాష్ట్రంలో మంచి ఆస్కారం ఉంది, భారతీయ జనతా పార్టీని డెవలప్ చేయాలని చెప్పి మంచిగా చేయండి అని చెప్పి ప్యాట్ ఇన్ ద బ్యాక్ అంటారు అన్నట్టు, అచ్చాకారో అని చెప్పి అంటారు కదా, అట్లా చెప్పి ఉండొచ్చు. అంతేగాని ఈ తప్పుడు ప్రచారం ఇక్కడ ఏంటంటే మా దగ్గర కూడా మేము చాలా సీరియస్ తీసుకుంటున్నాం. ఇది ఒక మీటింగ్ అవుతున్నప్పుడు మరి మీడియాకి ఎట్లా లీక్ అవుతుంది? అందుకోసం ఏంటంటే మీడియా బ్రీఫింగ్ పెడుతున్నాం. మేము ఇటువంటి రావద్దని చెప్పి మీడియా బ్రీఫింగ్ పెడుతున్నాం. ఒక మీడియా ఇన్ఛార్జ్గా, చీఫ్ స్పోక్స్ పర్సన్గా నేను ప్రతిసారి పెడుతుంటాను, జనరల్ సెక్రటరీతో మేమే పెట్టి ఇవాళ సమావేశంలో ఏమైందని చెప్పి. ఎందుకంటే ఇది కనుక చేయకుంటే ఏమవుతుందంటే ఓల్ ఇట్లా అన్నారు, వాళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి ఉంటుంది అన్నట్టు. ఇది మంచి పద్ధతి కాదు. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది.
ఇది అధికార ప్రతినిధి సుభాష్ చెప్తున్న సందర్భం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన రిజల్ట్కు కాంగ్రెస్ షాక్లో ఉంది. దానికి కారణంగానే వచ్చే జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఆలస్యం చేయాలని చూస్తుందని చెప్పేసి సుభాష్ చెప్తున్నాడు. ఇక మరొక వైపు ప్రధానమంత్రితో ఎంపీలు జరిగినటువంటి మీటింగ్లో కూడా ఎవరు కూడా బాహాటంగా ఎవరు లీక్ చేయరు, ఇది మీడియా సృష్టించిన కథనం అని చెప్పేసి సుభాష్ చెప్తున్నారు. కెమెరామెన్ విజయ్తో రాజశేఖర్ చారి, మెట్రో టీవీ, హైదరాబాద్.